హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు రమ. వారిది విజయవాడ. సహోదరి 2 సంవత్సరాల నుంచి అన్నని లైవ్లో ఫాలో అవుతుంది. జూమ్ యాప్లో అన్న వాక్యాలు వింటుంది, బలపరచబడుతుంది. తన కుటుంబంలో తను మాత్రమే యేసు ప్రభుని తెలుసుకుంది. తన భర్తకి యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు. యేసు ప్రభు గురించి చెప్పినా కూడా ద్వేషించేవాడు. తనకైతే యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. అన్న వాక్యాలు వింటూనే బలపరచబడ్డది, రక్షింపబడ్డది. తను ప్రార్థన చేసుకుంటున్నప్పుడల్లా తన భర్త అనేక మార్లు తనని కొట్టడం, బైబిల్ని చించివేయటం, యేసు ప్రభుని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను చంపేస్తానని పలు సందర్భాల్లో తనని భయపెట్టడం అలా చేసేవాడు తన భర్త. తనైతే నేను చనిపోయినా పర్వాలేదు, నా యేసు ప్రభునైతే నేను విడిచిపెట్టేది లేదని పలు సందర్భాల్లో తన కొట్టి తన ఇంటికి ఎన్నో మార్లు పంపించినప్పటికీ నేను యేసు ప్రభుని విడిచిపెట్టేది లేదని మొండిపట్టుతో ఉంది. ఒకరోజు దైవజనులు వాక్యము చెప్తుండగా విన్నది ఏంటంటే, ఎవరైతే మీ కుటుంబాల్లో మారలేదో, గడ్డు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మీరు ఇంచుమించు మధ్యరాత్రి 1 గంట సమయంలో మీరు లేచి ప్రార్థన చేయండి, ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడని సహోదరి ఆ వాక్యాన్ని విని, నేను ప్రార్థన చేస్తాను, నా భర్త ఖచ్చితంగా దేవుడు మారుస్తాడని ఇంచుమించు 1 గంటకి లేచి అలాగా 7 నెలలు ప్రార్థన చేసింది. భయంకరమైన స్థితిలో ఉన్న తన భర్తని ఈరోజు మార్చి గడిచిన ఆదివారపు వేళ దేవుని సన్నిధికి వచ్చాడంట. దేవుని సన్నిధికి వచ్చి తను విడిచిపెట్టడానికి వచ్చినప్పుడు దైవజనుని ద్వారా ఒక మాట విన్నాడు. నేడే రక్షణ దినం, నీ జీవితాన్ని మార్చుకొని ఆ మాట ద్వారా పట్టబడి గడిచిన ఆదివారం రక్షణ పొందాడన్న నా ప్రార్థన అయితే ఒట్టిగా పోలేదు. కఠినమైన తన స్థితిని మార్చాడు. ఈరోజు మా కుటుంబం అంతా కలిసి ఈరోజు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నామని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన ప్రార్థన ఆలకించి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా.